మొదటి వీడియో తర్వాయి భాగం అండి ఇది. ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి అండి. చూడండి, ఇవన్నీ కూడా బీరకాయ విత్తనాలు. ఇప్పటిదాకా మనం కష్టపడ్డాం కదా. ఇంతకుముందు వీడియోలో చిన్న ప్రాబ్లం వచ్చి ఆ వీడియో కాల్ వచ్చి వీడియో కట్ అయిపోయిందండి. ఇంకో వీడియో చేస్తున్నాను. ఇవన్నీ కూడా బీరకాయ విత్తనాలే. తాలు గింజల్ని ఈజీ గుర్తుపట్టవచ్చు. ఇది తాలు, అందుకనే నలిగిపోతుంది చూడండి. ఇలాంటివన్నీ తాలు. ఇది గట్టిగా ఉంటుంది. ఇలాంటి సీడ్ని 24 hours వాటర్లో నానబెట్టేసి మీరు ఈ సీడ్ని విత్తుకున్నట్టయితే నలిగిపోయింది. చాలా మంచిగా గ్రోత్, అంటే చాలా మంచిగా ఎదుగుతుంది మొక్క. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క బీరకాయ మొక్కకు కానీ సొరకాయ మొక్కకు కానీ ఏదైనా ఒక మొక్కకి ఒక ఆయ వదిలేసుకోవాలండి. వదిలేసుకుంటే మనకు విత్తనాలు కొనే పని ఉండదు. మన విత్తనం పైన మనకు నమ్మకం ఉంటుంది. మన చెట్టుది ఆల్రెడీ మన చెట్టు బ్రీడ్ కదా, మనకు కాయలు కాస్తాయా లేవా అనేది ఒక అవగాహన ఉంటుంది. బయట నుండి తెచ్చుకునే ఏవైనా కూడా ఆ చెట్టు పెద్దగా అయిపోయి కాయలు కాసేంత వరకు కూడా మనం చెప్పలేని పరిస్థితి, అది కాస్తుందో లేదు అని. అదే మన మొక్కకు అనుకోండి, నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇలా మీ దగ్గర ఉన్న విత్తనాలు కూడా నలుగురితో పంచుకోండి. తద్వారా అందరూ కూడా ఆర్గానిక్గా కూరగాయలు పండించుకొని తినగలుగుతారు. సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే దేశం బాగుంటుంది. ఏ పెద్ద పని ఏమి ఉండదండి. ఏం పెద్ద పని ఉండదు. ఏదో రోజు 1 గంట కేటాయిస్తే సరిపోతుంది. పొద్దున్న ఎక్సర్సైజ్ వ్యాయామాలకు బదులు ఈ చిన్న మిద్దె తోట లాంటివి ప్లాన్ చేసుకోండి. అలాంటివి చేసుకుంటే మీకు ఎక్సర్సైజ్ అవుతుంది. ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయలు లభిస్తాయి. బీరకాయ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదే విత్తనానికి వచ్చిన బీరకాయలు నేను చూపిస్తాను. ఆల్రెడీ వేసినాము, కాయలు కూడా కాసినాయి. మనకు వాటర్ ఫుల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు. వాటర్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఒక కాయలు ఎన్ని సీడ్ వెళ్ళినాయో చూడండి. నాకు తెలిసి ఒక 1 ఎకరం బండి వచ్చండి ఈ సీడ్తో. ఎవరికైనా మిద్దె తోటలు అలాంటివి అవగాహన లేకపోయినా, లేదా ఎవరికైనా హెల్ప్ కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. నేను చెప్తాను ఎలాంటి మెన్యూర్ వాడాలి, ఆ మెన్యూర్ ఎలా తయారు చేసుకోవాలి. ఏనండి, ఇవ్వండి. చూడండి, ఈ సీడ్తో పండించినటువంటి కాయలు నేను చూపిస్తాను. చూడండి, చూస్తున్నారా ఎంత బాగా కాసి. ఇవే కాయలు. చూడండి, దాదాపు మూరడుంది కాయ. అంతా కూడా సొరకాయ బీరకాయ మొక్కలు. మన బీరకాయ మన సొరకాయ మొక్కలే. పెద్ద కాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆ విత్తనానికి వచ్చినటువంటి కాయలే. 100% సక్సెస్ అవుతాం అన్నమాట. మన కాయలు మన విత్తనాలు మనం వేసుకుంటే, మన చెట్టుకున్న విత్తనాలు మనం వేసుకుంటే
100% సక్సెస్ అవుతాం. చూడండి ఎలా దాచుకున్నాయి. కింది కూడా మనకు కనిపిస్తాయి, పైన పడుకుంటే ఎట్లా తెలుస్తాయండి చూసారా. అవి మా బీరకాయలు అంట దొండపాదు. దాదాపుగా మాకు మా పరివారానికి మా చుట్టుపక్కల వాళ్ళందరికీ సరిపోతాయి కూరగాయలు. సో తగ్గింది కూడా స్టార్ట్ అయింది. ఇదండి 100% సక్సెస్ అవుతాం. అంత అనవసరంగా ఫెయిల్ అయిపోతాం అన్నమాట. విత్తనాలు తెచ్చుకుని కరెక్ట్ రాకపోతే చూసారా కాకరకాయ. ఇదండి మన ఆర్గానిక్ ఫ్యామిలీ యొక్క ఫామ్. కేవలం 100 గజాల్లో ఇంత చేస్తుంటే ఇంకా ప్లేస్ ఉన్న వాళ్ళు ఎంతైనా చేయొచ్చు. ఇది వీట్ గ్రాస్ ఫార్మింగ్ మాది. అసలు అయితే కరెక్ట్ చెప్పాలంటే వీట్ గ్రాసే మా పని. ఇది ఆర్గానిక్గా పండిస్తున్నటువంటి వీట్ గ్రాస్. వీటన్నిటికీ కూడా డ్రిప్పింగ్ ఆటోమేటిక్ స్ప్రేయర్లు పెట్టినాం. ఎవ్రీ అవర్కి ఒకసారి ఆన్ అవుతూ ఉంటుంది. ఇది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఆన్ అవుతూ ఉంటుంది. వంకాయ మొక్కలు, ఇదంతా మా తులసి వనం. ఓవరాల్ ఫామ్ ఇది. వీటితో పాటు మునగాడు, మహారాణి, వచ్చేసి మహారాజు. ఇక్కడ మిగిలిపోయిన గడ్డి ఇవన్నీ వీళ్ళే తింటారు అన్నమాట. జస్ట్ మిస్ కుందేళ్ళ పైన పడేది చక్కరాదు. ఇది మా సామ్రాజ్యం. ఈ డ్రమ్కో చరిత్ర ఉంది. డ్రమ్లో మిగిలిపోయిన చెత్త అంతా వేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసుకొని ఈ వాల్వ్ ఆఫ్ చేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని ఒక 1 వీక్ తర్వాత చాలా మంచి మెన్యూర్ అవుతుంది. ఆ మెన్యూర్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే పైప్ ద్వారా అన్ని మొక్కలకి కొట్టాం అన్నమాట. అన్ని మొక్కలకి మేబీ ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ అట్లా వీక్లీ 1 టైం. ఇదే మన ఫామ్లో ఉన్న మొక్కల ఆరోగ్య రహస్యం. ఇలా మంచిగా మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చు. చిన్న చిన్న టబ్బులు పెట్టుకొని కూడా ప్లాన్ చేయండి దయచేసి. బయట నాన్ ఆర్గానిక్గా దొరుకుతున్నటువంటి వెజిటేబుల్స్ ఏవి మీరు తినవద్దు. మనకు ఆప్షన్ ఉండగా అంత అవసరం లేదని నా ఉద్దేశం. దయచేసి చేంజ్ చేసుకోండి లైఫ్ స్టైల్ని. అందరికీ నమస్కారం అండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కూడా చిన్న సపోర్ట్ చేయండి. జై హింద్.